మూతపడ్డ బడిని పునఃప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య. వాస్తవానికి మనం చూడొచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. కానీ ఈనాడు ప్రైవేటు స్కూళ్ళు వెలుస్తా ఉన్నాయి, కానీ ప్రభుత్వ పాఠశాలలు మాత్రము ఇక మూతపడేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఈనాడు ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి ఉందో ఒకసారి మనం గత ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్ల ఈనాడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈనాడు ఆర్థికంగా స్తోమత లేనటువంటి వాళ్ళు ప్రైవేటు స్కూళ్ళకు పంపించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈనాడు ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు, ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారు ఆలోచించి మంచి ఒక స్కోప్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి లీడర్ గా మనం చెప్పుకోవచ్చు. ఆలేరు నియోజకవర్గానికి ఈనాడు ప్రజలు చేసుకున్న అదృష్టంగా ఈనాడు ప్రజలు భారీ మెజారిటీతోని బీర్లా ఐలయ్యను గెలిపించడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా మనం ఒక మంచి రోల్ మోడల్ గా లీడర్ గా ఉండాలి. ఈనాడు ప్రభుత్వ పాఠశాలను తెరిపించాలి, మంచి టీచర్లను ఫెసిలిటీ పెట్టాలి, ఉన్నటువంటి మౌలిక వసతులను కల్పించాలి, మంచి ఎన్విరాన్మెంట్ ని పిల్లలకు అందించినప్పుడు, మంచి ఎడ్యుకేషన్ అందించినప్పుడు ఈనాడు ప్రైవేట్ స్కూళ్లతో పని లేదు. ప్రభుత్వ పాఠశాలలోనే మంచి టీచర్స్ ని ఫ్యాకల్టీని పెట్టి మంచి ప్రభుత్వ కాలేజీలలో మంచి సార్లని టీచర్స్ ని పెడితే ఈనాడు ప్రైవేట్ స్కూళ్లతో ఎందుకు పని ఉంటుంది? సామాన్య ప్రజలు కూడా మంచి చదువుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈనాడు తల్లిదండ్రులు ఎవరైతే కష్టపడి అప్పులు చేసి చదివిస్తున్నారో వాళ్ళకి కొంచెం ఊరటగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విధంగా మరి బీర్లా ఐలయ్య గారు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా అన్ని పాఠశాలలకి అన్ని వసతులు కూడా అందించాల్సిందిగా మేము బీర్లా ఐలయ్య గారిని కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం యావపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల గత కొన్ని సంవత్సరాల క్రితం మూతపడగా ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డిలతో కలిసి పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అదే పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత సమావేశంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన యూనిఫామ్లను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొత్తగా ప్రవేశపెట్టిన అంగన్వాడీ కేంద్రంలో చదువుకునే చిన్నారులకు ఎగ్ బిర్యానీ అనే పథకాన్ని ప్రారంభించి విద్యార్థులకు గుడ్డు బిర్యానీ వడ్డించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. గత 2 సంవత్సరాలుగా శాలువాలు వద్దు, నోట్ బుక్స్ ముద్దు అనే నినాదంతో బీర్లా ఫౌండేషన్ కి వచ్చిన నోట్ బుక్స్ ని బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులకు అందజేయడం జరిగింది. వాస్తవానికి ఈనాడు చూసుకోవాలి, రోజు కొన్ని వందల కొద్ది శాల్వాలు కప్పుతుంటే బీర్లా ఐలయ్య గారు ఏమన్నారంటే ఈనాడు శాల్వాలు వద్దు, నోట్ బుక్స్ ఇది పిల్లలకి అక్కడికి వస్తాయి అంటే ఈనాడు శాల్వాలు కప్పేటటువంటి వాళ్ళు నోట్ బుక్స్ తీసుకొచ్చి బీర్లా ఐలయ్య గారికి ఇస్తున్నారు. ఆ నోట్ బుక్స్ తోని ఈనాడు ప్రభుత్వ పాఠశాలకు పంపించడం చాలా మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. అంటే ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మీద మంచి ఆలోచనతోని డెవలప్మెంట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మేము బీర్లా ఐలయ్య గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విధమైనటువంటి ఆలోచన చేయడం చాలా గొప్పగా మేము భావిస్తున్నాం.